ఒక లక్ష్యం పెట్టుకున్నారో మన భరతమాతకు స్వతంత్రం ఇప్పించాలి, భారతీయులందరూ స్వేచ్ఛందరూ జీవించాలి, మనం స్వతంత్రం వచ్చే వరకు ఇచ్చేయాలని చెప్పి ఏదైతే ఒక ఉపనిశ్చయంలో ఉన్నారో, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని అవమానాలు పడినా, చివరికి ప్రాణత్యాగానికి కూడా సిద్ధమైనా కానీ నేను అనుకున్న లక్ష్యాన్ని ఆయన అనుకున్న లక్ష్యాన్ని మర్చిపోకుండా దాని వైపే ఎన్నించి మనకి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన మహానుభావుడు. దానికే మనం వాళ్ళందరం కూడా జాతిపిత మహాత్ముడు అని ఈ రోజుకి మనం స్మరించుకోవడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఒక మనిషి ఒక లక్ష్యాన్ని ఎన్నుకుంటే దాంట్లో ఇబ్బందులు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మనం ఎన్నుకున్న లక్ష్యానికి కట్టుబడి ఎటువంటి ప్రలోభాలకి స్వార్థాలకి లొంగిపోకుండా అవసరాన్ని బట్టి మనం అనుకున్న ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని దూరంగా జరిగిపోయి మనకి తాత్కాలికంగా ప్రయోజనం ఉంటుంది కానీ శత్రువులుగా భావించడం కూడా మిత్రులను కలిపేసుకుని మన ఆత్మని మన ఆత్మ గౌరవాన్ని అమ్మేసుకుని తాకట్టు పెట్టి బ్రతికే కంటే కూడా మనిషి చచ్చిపోతే చాలా మేలు. అటువంటిది మనం ఆ మహాత్ముడి స్ఫూర్తిది. ఎందుకంటే ఎన్నైనా కాల్చేయండి చంపేయండి అని అన్నాడు తప్ప ఏ రోజుని తలవంచి నిలబడినది. ఇంతకంటే అవమానాలు ఎన్నో పడ్డాడు. ఏ రోజున కూడా అతను అనుకున్న దాన్ని మొక్కమని విశ్వాసంతో ఒంటరిగా అయిపోయినా కానీ అలాగే పయనించి ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించడం అందుకే మహాత్ముడు. అమ్ముడు పోవడానికి వాళ్ళ రాజకీయాలు అమ్ముడుపోయి రాజకీయాలు అయిపోయినాయి. స్వార్థం కోసం ఒక లక్ష్యంతో నేను బయటకు వచ్చానని చెప్పుకోవడం, ఆ లక్ష్యాన్ని మర్చిపోయి స్వార్థపరులు నీతి మాలిన వాళ్ళని తెలిసి కూడా అటువంటి వాళ్ళలో మనం కలుపుకుని వాళ్ళ ప్రయాణం చేసే దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ రాజకీయ నాయకులు వస్తుంది. ఇటువంటి పరిస్థితిని మనం ఎందుకు భరిస్తున్నాం, ఇటువంటి జన్మ అనే పరిస్థితి కూడా మనకి దాపరించింది ఇటువంటి రాజకీయ నాయకుల వల్ల. రాజకీయాలు అంటే